మీ ప్రకాశం పిల్ల వచ్చేసింది. విటమిన్ ఏ, సి, ఈ అండ్ బి విటమిన్స్ ఇమ్యూనిటీ, హెల్త్కు, తర్వాత హార్ట్కు, ఫైబర్ ఎక్కువ, సిఈ ఉండడం వల్ల స్కిన్ డ్యామేజ్ను కూడా నీట్గా సాల్వ్ చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేసి డిహైడ్రేట్ నుంచి కాపాడుతున్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పంప్కిన్ స్వీట్ తినాలని మీకు కూడా చాలా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, నాకు తెలుసు అండి బాబోయ్, నాకు తెలుసు. అయితే మీరు కూడా నాలాగానే ఒక మంచి స్వీట్ పంప్కిన్ తీసుకోండి. అయితే పైన వచ్చేసి పీల్ తీసేసుకోండి. లోపల ఇత్తనాలు ఏదన్నా లోపల ఉంటే మాత్రం దాన్ని ఎండబెట్టుకొని కూడా తినడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచిది. ఈ పంప్కిన్ వచ్చేసి దాని పొట్ట నిండా పోషక విలువలను వేసుకొని పుట్టిందండి. అంత హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిది. అయితే నేను దాన్ని ఈరోజు వచ్చేసి నేను స్వీట్ చేసినాను. ఆ స్వీట్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అయితే ఇలాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పైన పీల్ తీసేసి లోపల ఉన్న తొక్కను కూడా తీసేసి పక్కన పెట్టుకొని తురుముకొని ఒక గోళం పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత 3 కప్స్, నేనైతే తురుముకున్నది 3 కప్స్ వచ్చేసింది నాకు. 3 కప్స్ వచ్చేసి బాగా వేయించాలి. మనకు పెద్ద టైం ఏం పట్టదు. మనకి ఇది ఎక్కువ టైం పట్టేది ఎక్కడ అంటే కేవలం తురుముకోవడానికి మాత్రమే టైం పడుతుంది. అయితే బాగా కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా అంటే ఒక 5 మినిట్స్కి బాగా ముక్క వచ్చేసి అంటే తురిమిన వచ్చేసి మెత్తగా అయిపోతుంది అనమాట. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది ఈ ఐటము. చూసారు కదా ఎంత బాగా ఉందో, చాలా మెత్తగా ఉడికిపోయింది. అయితే నేను వచ్చేసి 3 కప్స్కి 1/2 కప్పు మాత్రమే బెల్లం పౌడర్ తీసుకున్నాను. చాలు, ఎందుకంటే సరిపోయింది. అసలు అది చూడడానికి ఎంత ఎక్కువ ఉంటుందో, కానీ అది మొత్తం మగ్గిన తర్వాత చూడండి ఎంత అయిందో, కొంచెమే అయింది. కాబట్టి బెల్లం కూడా ఎక్కువ పట్టదనమాట, కొంచెమే సరిపోతుంది. స్వీట్ ఇంకా మీకు నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవడానికి ట్రై చేయండి. అయితే నేను డ్రై ఫ్రూట్స్ కూడా దీన్నే మధ్యలో సెంటర్లో కొంచెము ఒక బావిలాగా చేసేసుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా లైట్గా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా కలబెట్టేసుకున్నాను. ఎవరికైతే ఫుడ్ తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటుందో వాళ్ళ కోసం అయితే ఇది ఇంకా సూపర్ అంటే సూపర్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వారం రోజులు నిలువ ఉంటుంది. ట్రై చేయండి.